జూబ్లీ హిల్స్ లో ఒక్కటే వార్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయంటున్న బీఆర్ఎస్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ శ్రేణుల ఆరోపణ. ప్రచారంలో కనిపించని ప్రజా సమస్యల ప్రస్తావన. రాజకీయ ఆరోపణలు విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత. ముస్లిం మైనార్టీ ఓటర్లపైనే హస్తం గులాబీ పార్టీల ఫోకస్. వారిని మచ్చిక చేసుకునేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు. ఊపందుకోబోతున్న ప్రచారం. ఈ దీపాలు అయిపోయింది కదా, ఈ ఎలక్షన్ ప్రచారం మరింత రంజుగా కొనసాగుతుంది. లాస్ట్ 10 days ఉంటుంది ఎలక్షన్ ఏదైనా కూడా. అండ్ దట్ ఇది బై ఎలక్షన్ కాబట్టి లాస్ట్ 10 రోజులు, ఇంకా 1వ తారీఖు వచ్చిందంటే ఇది మరింత ఇదిగా ఉండే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి మరి సునీత గోపీనాథా లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి అన్నది చూడాలి. ఇవాళ ఎంత డేటు? ఇవాళ 21. ఇవాళ 5 గంటలకి నామినేషన్స్ క్లోజు. రేపు స్క్రూట్నీ అనుకుంటా. మరి ఆ స్క్రూట్నీలో ఎగిరిపోయే అవకాశం ఉంది అన్న అనుమానం ఒకటి వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళకి. సో దాంతో విష్ణువర్ధన్ రెడ్డితో సేమ్ అదే బీఆర్ఎస్ పార్టీతో నామినేషన్ వేయించారు. వాళ్ళది అట్లున్నది. నవీన్ యాదవ్ ఆయన ప్రచారం అనేది నడుస్తున్నది. ఆయన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రౌడీ షీటర్లంతా ర్యాలీ చేసిరని, ఇంకోటని. మరి ఇప్పుడు మీకంటే 10 ఏళ్ళుగా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసిన దానికంటే భయంకరమైన రౌడీ షీటర్లో రౌడీలో ఇంకెంత ఎవరు ఉంటారు చెప్పండి? సరే, ఏదేమైనా మాగంటి గోపీనాథ్ భార్య వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ని, సానుభూతిని నమ్ముకున్నారు. మేము ఇట్లా మాట్లాడితే వీడు కాంగ్రెస్ అని బురదల్లో బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారు. ఉన్న రియాలిటీని, వాస్తవాన్ని మనం మాట్లాడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది అక్కడ? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే పోటీ నడుస్తలేదు. నవీన్ యాదవ్ అనే పేరు ఒకటి ఏదైతే ఉందో దాని పేరుతో అక్కడ ఎలక్షన్ నడుస్తున్నది. ఆయన 2 సార్లు ఓడిపోయిండు. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు, కార్పొరేటర్గా ఓడిపోయిండు. ఇవన్నీ కొంత ఈమెకి ఎంతైతే సింపతి, ఒక మహిళగా లేకపోతే భర్త చనిపోయిండన్న ఒక కారణం చేత కొంత సింపతి వర్కౌట్ అవుద్దని బీఆర్ఎస్ పోటీలో నిలిపిందో, ఆయన మీద కూడా అంతకంటే భయంకరమైన సింపతి ఉంది. అరే 2 సార్లు ఓడిపోయిండు, 2 కార్పొరేటర్ కూడా ఓడిపోయిండు, ఈసారి అవకాశం కల్పించాలి అని. సో దీంతో ఆయన కొంత ప్రచారంలో ముందుగా ఉన్నాడు. కాంగ్రెస్కి ఓటేయాలా, నవీన్ యాదవ్కు చూసి ఓటేస్తారా అంటే నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు నేను ముందు నుంచి చెప్తున్నా, ఈ పార్టీ ఈ ఎలక్షన్లో ఒకరు గెలవడం ఒకరు ఓడడం వల్ల కూడా ఏమీ జరగదు. ఇందులో ఏమీ జరగదు. సింపుల్గా ఎలక్షన్ ఒక బై ఎలక్షన్. ఒక ఎమ్మెల్యే చనిపోయిన అక్కడ బై ఎలక్షన్ వస్తున్నది. భవిష్యత్ రాజకీయాల మీద దీని ప్రభావం ఉంటుంది? ఏమాత్రం ఉండదు. మునుగోడు ఎలక్షన్ మనం చూడలేదా? మునుగోడు ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి బీఆర్ఎస్ గెలిస్తే 600 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే ఏమైన తర్వాత ఎలక్షన్, జనరల్ ఎలక్షన్, బీఆర్ఎస్ ఓడిపోలేదా? ఇవన్నీ జరిగింది మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక ఎలక్షన్కి సంబంధం ఉండదు, అవకాశమే లేదు. సో కాకపోతే చెప్పుకోవడానికి, మీడియా ముందు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మేము గెలిచినాం వాళ్ళు ఓడిపోయారు అని ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మళ్ళీ ఇంకొక ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో ఉన్న అంశాలే ఆ ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తాయి. ఓకే, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే 50% సీట్లు కనుక కాంగ్రెస్కి రాకపోతే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ మీద పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో డౌట్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎలక్షన్ కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది జస్ట్ ఓన్లీ బై ఎలక్షన్, జస్ట్ ఒక బై ఎలక్షన్ మాత్రమే. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు మళ్ళీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే టోటల్ హైదరాబాద్ ఒక మినీ సంగ్రామం అది. ఎందుకంటే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్లో వాళ్ళ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఒక బై ఎలక్షన్ ఏం చేయదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఒకటి ప్రధానమైనది నవీన్ యాదవ్ మీద ఉన్న సింపతి, ఇవన్నీ. రెండోది ఓడిపోయిండని. మూడోది ఆయన కొంత ఎడ్యుకేటెడ్, ప్రజలతో మమేకమై ఉన్నాడు, కొన్ని పనులు చేసిండు. ఇవన్నీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ దట్టు బీసీ కార్డు ఒకటి ప్రధానంగా ఉన్నది. ఎంఐఎం పూర్తి స్థాయి మద్దతు ఉన్నది. ఇవన్నీ కొన్ని పాజిటివ్ ఇవి కనబడతా ఉన్నాయి. మీరు చూడండి, ఆయన అభ్యర్థిత్వం ఎప్పుడైతే ఖరారైందో దాదాపుగా వారం రోజుల నుంచి ఆయన పేరే మారుమోగుతున్నది, ఏ మాట కా మాట. సో ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సిందే, అంటే రియాలిటీ మనం చెప్పుకోవాల్సిందే. ఇక్కడ పార్టీలు అనేది కాదు. నేను అంటున్న నవీన్ యాదవ్ పేరుతోని ఎలక్షన్ జరుగుతున్నట్టుగా ఆయనకు పాజిటివ్గా ఉండేటట్టుగా కనబడుతున్నది. చూడాలి మరి లాస్ట్ 10 daysలో వీళ్ళు ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి ఏమైనా అటు ఇటు చేసుకుంటే చెప్పలేం.